సరే పెళ్ళంటే ఇష్టం లేదు. లైఫ్లో ఇంకేమైనా ఏంటి? లవ్ అలాంటిదేమైనా? చాచా అలాంటిదేం లేదు. కానీ ఎలాంటి వాడు నాకు లైఫ్ పార్ట్నర్గా రావాలని మాత్రం ఒక ఐడియా ఉంది. ఎలాంటి వాడు? ఫస్ట్ జాబ్, తర్వాత నాకు చూడగానే తెలిసిపోతుంది. టూ మచ్ అండి. చూడగానే ఎలా తెలుస్తుంది? తెలుస్తుందండి. వేసుకునే డ్రెస్, మాట్లాడే మాటలు, చూపును బట్టి కూడా ఈజీగా చెప్పవచ్చు ఒక మనిషి ఎలాంటి వాడో. సింపుల్గా చెప్పాలంటే మనం పెట్టుకునే రింగ్ టోన్ కూడా చెప్పేస్తుంది మనం ఎలాంటి వాళ్ళమో. కట్ చేయడం ఎందుకు? పర్వాలేదు, మాట్లాడండి. మాట్లాడడానికి ఏం లేదండి. రండి తిందాం. లేదు, నాకు ఇప్పుడు ఆకలేదు. మీకు ఆకలేకపోవచ్చు, నా కంపెనీ వచ్చుగా. ఏం బెక్ సార్? 1 గీ రోస్ట్. ఓకే సార్. గీ రోస్ట్ అంటే ఫుల్గా నెయ్యి పోసేయడం కాదు. దోశని దోరగా రోస్ట్ చేసి లైట్గా నెయ్యి వేస్తే సరిపోతుంది. ఇప్పుడే చెప్తున్నా, దోశ తిప్పి వేయకూడదు, 1 సైడే కాల్చాలి. ఓకే సార్. మినీ ఇడ్లీ ఉందా? ఇదే సార్. 1 ప్లేట్. ఓకే సార్. ఏ సార్ ఎందుకు తొందర? కర్డ్ కూడా ఉందా? ఇదే సార్. 1 ప్లేట్. బెరన్ బేక్ సార్. అంతే. థ్యాంక్ యూ సార్. ఒక మినరల్ వాటర్. ఓకే సార్. కర్డ్ వడా, మినీ ఇడ్లీ, ఓకే, గీ రోస్ట్, ఓకే. ఏదో మాట వరుసకు వద్దన్నాను, మళ్ళీ తింటావని ఒక మాట కూడా అడగరా? హలో, ఇవన్నీ ఆర్డర్ చేసింది మీకోసమే. తినండి. ఏదో మొహమాటానికి ఆకలేదని చెప్పారే కానీ మీ కళ్ళల్లో కనిపించిందండి. తినండి. చాలా థ్యాంక్స్. అవేం వద్దు, ముందు తినండి. మెల్లిగా మెల్లిగా. మీకు ఏదైనా చెప్పొచ్చు కదా. నేను చెప్తాను, మీరు తినండి. హలో, ఒక ప్లేన్ దోశ. బెరా సార్. అంతే. మరి ఆకలి లేకపోతేనే ఇలా తింటున్నారు, మంచి ఆకలి మీద ఉంటే ఎలా తింటారా అని. దృష్టి పెట్టుకోండి, అన్ని లెక్కలో రాసుకోండి. సారీ, మీకా? పర్లేదు, నేను కూడా చెప్తాను. లేదు పర్లేదు, మీరు తినండి. షూర్. At the office and we'll try and work it out in some way, you know? Yeah. ఏమండి, ఇవన్నీ చూసారా? No, do it today. Okay, you know what I'll do? I'll come over there. మావాడేంటి? Just give me some time. అదేనండి, ఇందాక మీ లైఫ్ పార్ట్నర్ గురించి ఏదో చెప్పారు కదా, నాకెందుకో మీరు చెప్పిన పోలికలన్నీ వీటిలో కనిపిస్తున్నాయి. కరెక్టా? Yeah, 1 minute. ఏమండి, ఈ వాడే అడ్డంగా ఉన్నాడు. हाय, क्या है कि मेरी गाड़ी चल नहीं रही है और मेरा ऑफिस हाईवे पर ही है. क्या आप मुझे छोड़ सकते हैं प्लीज? అర్థం కాల. అది ఆన్ ద వేలో డ్రాప్ చేయగలరా అని అడుగుతున్నారు. బండికి ఏదో ప్రాబ్లం అట్ట. Oh, thank you. ముందు ముందు. Oh yeah. Thank you. Hey, nice car. Really nice. Hi, I'm Mahesh Vinayak. And you are? చారులత. Charu. Nice name. చారు. Coke.
So where you coming from? బెంగళూరు, Bangalore. Okay. And so where you going? బాంబే. Mumbai. I love Mumbai. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావురా. I was born and brought up there, you know. Always something new about Mumbai. So, what do you do? సర్చింగ్ ఫర్ జాబ్. Searching for a job. And what are your educational qualifications? BEIT. BIT. Hey, I'm a BIT. You know what? I work in a company very close by. It's called The Origin. Submit your CV, and I'm sure I can get you a job. Oh. Hey, what are you doing, man? స్పీడ్ బ్రేకర్. Speed breaker. Watch the road, yeah? Hey, what kind of a driver do you have, yeah? You're a beautiful looking girl. You are known to him. You should be more careful, yeah? Hey, so, you say you're a BIT pass and all, huh? But, you look like sweet 16. Hey, you look really young, huh? Well, hey, you know what? Guess my age. Come on, guess it. I'm a sweet, handsome, good-looking guy. Come on. No problem. Oh. Hey, what are you doing, man? డాగ్. What dog? కుక్కడ్ వచ్చింది. Hey, whatever, man. Hey, listen, my life is more important than the dog's life, so be careful. అంత స్పీడ్ ఎందుకు? కొంచెం మెల్లిగా వెళ్ళండి. You should listen to her. Yeah? That's what I'm saying to him. Hey, stop here. Stop. Just pull over, alright? Just stop. వచ్చేసిందా? Come on, stop the car, నేనే man. తోసి పారద్దాం అనుకున్నా. ఓయ్ ఇదిగో. Oh, thank you. Yeah. Excuse me, please, will you shift inside? You know, I just had to sit in the back, you know, because he's such a dangerous driver. Hey, you just drive, yeah? You know, I was... Come on, don't stare at me, drive. So I was saying that I'm so much more safer in the back with you. This driver is so jerky. So, what star sign are you? కేప్రికాన్. Capricorn! Even I'm a Capricorn. Capricorn and Capricorn. So nice. What a good match, no? See what luck. My God. బాగా స్పీడ్ మీద ఉన్నాడు. ముహూర్తాలు కూడా పెట్టిస్తాడేమో. నీకుందిలే. Hey, what's going on, man? ఏమైంది? నాకేం తెలుసు, చూడాలి. What a coincidence, huh? Because my car gets spoiled, your car gets spoiled, and we both Capricorn. Hey, how much time, huh? హాఫ్ అన్ అవర్. No problem. I'm talking to her. You do your work, okay? ఈ డబ్బా జిడ్డులా తగులుకున్నాడు. హలో. Yeah. హాఫ్ డే. Half day? No. No. I'm a very busy man. No. Hey, my card. Call me, okay? Call me. All right, bye. చాలరా Don't forget రారా. to call Bye. me, huh? రారా రే. Call me, Okay. bye. ఇప్పటికే చాలా ఎక్కువైందిరా. రారా. Hold on. I know. ఇదే కరెక్ట్. రారా. You're not going this. No. తలపిస్తావా? Hey, ఈ దారిలో ఎక్కడైనా తోసేయండి. Hey, bye. No. హలో, హాఫ్ డే అవుతుందన్నారు, మరి ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది? అదేంటోనండి, ఆడు దిగాక బండి ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది. వాడు మీకు నచ్చలేదా? అసలు అర్థమే కాలేదు.
హలో. ఇప్పుడు చారు ఏం చేస్తుందో చెప్పనా? నిద్రపోతుంది. ఊరే నిద్రపోతోంది. ఇప్పుడు చారు నిద్రపోవడం పెద్ద విషయమా? ఇలా రాత్రి 2 ఫోన్ చేసి చారు నిద్రపోతుందంటే ఏంట్రా అర్థం? ఏంటి ప్రియా, టైం 2 అయిందా? అవును. నువ్వు చెప్తేనే తెలుస్తోంది. ఆ అమ్మాయి నా కారు ఎక్కినప్పటి నుంచి పగలు రాత్రి తేడా తెలియకుండా పోయింది. నాకేమీ అర్థం కావట్లేదు. కొంతమంది అమ్మాయిలు ఏడ్చినా నిద్రపోయినా కూడా అందమే. చారు అలాంటి అమ్మాయి. భలే అందంగా ఉంది ప్రియా. చెప్తే నమ్మవు, తన పేరు చారు అని ఇప్పుడే తెలిసింది. ఇప్పటికో 100 సార్లు చెప్పుంటా. అదేంటో ప్రియా, మనసుకు నచ్చిన వాళ్ళ పక్కన ఉంటే కనిపించే ప్రతిదీ అందంగా ఉంది. ఒక విషయం చెప్పనా, నాకు ఇప్పుడు చందమామ కూడా కొత్తగా కనిపిస్తోంది. నైట్ అంతా నిద్రపోనీయకుండా ఎన్నిసార్లు ఫోన్ చేశాడు చూడు. నలుగురికి కలిపి 64 మిస్ కాల్. టార్చర్ పెడుతున్నాడు. రేయ్ వాడేరా ఫోను. హలో. రేయ్, చారు ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? రేయ్ ఏం చేస్తుంది అంత పొద్దునే? పళ్ళు తవ్వుతూ ఉంటుంది. హలో. వీళ్ళు భలే కనిపెట్టేస్తున్నారే. పెట్టేశాడ్రా. రేయ్ మనకు ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నాడుగా, ఇప్పుడు ఉందిలే అడిగి ఫోన్ చేయి. ఏంట్రా రేయ్ మాట్లాడుతుంటే కట్ చేసావు, చెప్పరా. వినే మూడ్లో నువ్వున్నా, చెప్పే మూడ్లో నేను లేను. పెట్టేయ్. ఏంటి? హలో. రేయ్ రేయ్. ఫోన్ చేస్తుంటే కట్ ఏరా? ఏంట్రా వాడిని ఊరికే ఏడిపిస్తున్నారు? రేయ్ ప్రియా ప్రియా. హలో. ఏ ప్రియా. ఏంట్రా నైట్ అంతా ఫోన్ చేసి అందరినీ టార్చర్ పెట్టావట? ఆ? టార్చరా? ఎవడా మాటంది? హ్మ్. అది సరే, ఎంత దూరంలో ఉన్నారు? ఒక 500 కిలోమీటర్స్. అది కాదురా, ఆ. మీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉందంటున్నాను. ఓహ్ అదే. మ్మ్. నాతో అన్నీ చెప్తావు కదా, తనతో ఏవైనా చెప్పావా లేదా? ఇవన్నీ చెప్తే తెలివి ప్రియా. ఫీల్ ఫీల్. ఏంటి ఫీలా? ఈ నిమిషం, ఈ క్షణం నేను సంతోషంగా ఉన్నాను. దాంతో ఈ ట్రావెల్ నాకు బాగా నచ్చింది. దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు సరే, అది తనకెలా అర్థమవుతుంది? ప్రియా, ఐసో నిప్పో మన వీప్ మీద పెడితే వేడో చిల్లదనమో చెప్పలేమా? అలాగే తనకు తెలుస్తుంది. అవన్నీ చెప్పకూడదు ప్రియా. రేయ్ వీడేంట్రా నిప్పు వయసుని ఏదేదో కొత్త వేదాంతం చెప్తున్నాడు. హేయ్ ఫోన్ ఇవ్వు. రేయ్ ముద్దు, నేను ఒక టిప్ చెప్తాను వినరా. ఊరికే కారులో వెళ్ళడం కాదు, ఆన్ ది వేలో మోటల్లోనూ చిన్న ధాబా లాంటి చోట స్టే చేయండి. ఆ, ఒకే రూము, డిమ్ లైటు, నైట్ ఫీల్. ఆ టైంలో అమ్మాయిల మూడు వేరేలా ఉంటుందిరా. పగటిపూట అమ్మాయిలు వేరు, రాత్రిపూట డీసెన్సీ గురించి ఆలోచించరు. ఆ క్షణంలో మూడొస్తుంది చూడు, అప్పుడు మెల్లగా రేయ్, కారు మీద తప్పు తప్పుగా మాట్లాడు. కాలేసి అమ్మాయిలంటే అంత చెప్పేపోయిందా? శివ, ప్రియా ఫోన్ అడిగివ్వు. ఆ, నీతో మాట్లాడాలట. ఐడియా వర్కౌట్ అయిందా శివ? రేయ్. రేయ్ ఏమన్నారా? సూపర్ అంటున్నాడు రా. కవర్ చేసుకోకు, అక్కడ ఉమ్మితే ఇక్కడ పడింది, తుడుచుకో.